మహాజ్ఞానుడు సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలంటే నీ అజ్ఞాన దశలో ఉన్న ఆశలను నీవు అనుసరించి నడవకూడదు. 2, నీ ప్రవర్తన ఎట్లా ఉండాలంటే వివేకముతో కూడిన ప్రవర్తన అయి ఉండాలి. 3, యోగ్యమైన ప్రవర్తన. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చదివాం, మీరు యోగ్య ప్రవర్తన గలవారై. 4, 1 పేతురు పత్రికలో చదివాం, సత్ప్రవర్తన గలవారై. 5, సామెతల గ్రంథం 16లో చదివాం, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులను సైతము మిత్రులుగా మార్చును. కాబట్టి నీ దేవుడు పరిశుద్ధుడైన ప్రకారం నీవు కూడాను పరిశుద్ధంగా జీవించాలి. నీ సమస్త ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి.